ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు లేకుండానే బట్టి గారు వెళ్తున్నారు. మరి ఎందుకు పోతున్నారో బట్టి గారు, ఏ ఉపసమ్మతి కోసం పోతున్నారో, ఇంకా ఏ రకమైన మాయ మాటలు చెప్పి ఇంకా ప్రజలలో వస్తున్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం ఏం ప్రయోగాలు చేయడానికి పోతున్నారో అర్థం కావాలి. ముఖ్యమంత్రి లేకుండా మరియు నీటిపారుదల శాఖ మంత్రి లేకుండా జిల్లా మంత్రుల పర్యటన కూడా లేదండి. నేను ఇంతకుముందే చూసిన కొండా సురేఖ గారిదేమో వరంగల్ సిటీలోనే షెడ్యూల్ ఉంది, సీతక్క గారి షెడ్యూల్ ఏమో లేనేలేదు. మరి ఈ ఉప ముఖ్యమంత్రి గారి సంబంధం లేని శాఖ మంత్రి గారేమో పర్యటన పెట్టుకున్నారు. దేవాదుల నీరు వదిలారు. ఎప్పుడు వదిలారు? గౌరవ కేటీఆర్ గారు 5వ తారీఖు నాడు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన చేశాక నాడు ఆ రోజు 95,000 క్యూసెక్ల నీరు పైగా ప్రవహిస్తున్న సందర్భం తర్వాత 8వ తారీఖు నాడు 2 పంపులు ఆన్ చేశారండి దేవాదుల. తర్వాత ఏదో 3 చేశారు, తర్వాత 4 చేశారు. ఈరోజు 7 పంపులు ప్రారంభించారు. 8వ తారీఖు నాడు ప్రారంభించినాక 8, 9 తారీఖులో కేవలం ఒక 600 క్యూసెక్లు మాత్రమే పంపింగ్ చేశారు. దాదాపుగా 8, 9, 10 తారీఖు వరకు కూడా 1,00,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. ఈరోజు అయితే 32,500 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. మరి కిందికి మాత్రం 30,000 క్యూసెక్ల నీరును విడుదల చేస్తూ పంపింగ్ మాత్రం కేవలం ఒక 1,184 క్యూసెక్ల నీరు మాత్రం పంపింగ్ చేస్తాం 7 పంప్ హౌస్ల ద్వారా. ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కూడా చాలా విషయాలు మొన్న దిగ్భ్రాంతికరంగా యావత్ తెలంగాణ నివ్వెరపోయేలా, యావత్ తెలంగాణ ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు, యువకులు కూడా అచ్చరు పొందేలాగా మాట్లాడిన భాష, వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధి ఉన్నోడు ఎవడైనా, మెడ మీద తలకే ఉన్నోడు ఎవడైనా మేడిగడ్డ బ్యారేజీ నింపకుండా, బ్యారేజీ లేకుండా పంప్ హౌజులు మరి ఆన్ చేయొచ్చా అని. అరే ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాలు పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అరే మెదలేని సన్యాసులరా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా వచ్చిన తిరుగుబాటుతోటి బ్యారేజీ కట్టలే కదా, పంప్ హౌస్లు ఆన్ చేశారు కదా, సంవత్సరాల తరబడి కూడా నీటిని వరద సమయంలో పంపింగ్ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని, నీ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది? మరి కన్నెపల్లి పంప్ హౌస్లోకి మరి ఎంత డౌన్లో ఉంది? అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్కి టచ్లో ఉన్నాయని ఇవన్నీ చెప్పావు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి విజిట్ చేసి చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? ఖచ్చితంగా నీళ్ళకు సంబంధించి ఎల్లీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తుని తెలుసు. మళ్ళీ ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు తెలుసు వచ్చని, అందుకనే నేనన్నా ఆర్దడి పంటలు వేసుకోమనమని. రైతుల్ని సన్యాసులు అని అంటాడు, చెప్పినానంటాడు. ఇవన్నీ చెప్పేవాడివి వచ్చిన వరదని ఎట్లా పంపింగ్ చేసుకోవాలో కూడా తెలీదా?
30 నెలలైంది కదా ముఖ్యమంత్రి, ఇంతకాలం పారిన నీళ్ళని ఎవరికి పంపించావు? ఎవరు పంటలు పండించడానికి, ఎవరికి రుణం తీర్చుకోవడానికి నువ్వు పంపించావో యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీ గురుభక్తిని చాటుకోవడం కోసం చేస్తున్న ఆపేక్ష మమకారం కూడా ప్రజలకు తెలుస్తూనే ఉన్నది. తెలంగాణ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక దఫాలుగా వారి ఘోష, వారి బాధ వ్యక్తం చేశారు. అనేక నివేదికలు ఇచ్చారు. ప్రతి నీటి బొట్టును ఏ రకంగా మనం వడిసి పట్టుకోవచ్చు, మనం సాగునీరు అందించవచ్చు అని బ్రహ్మాండంగా ఇంజనీర్లు చెప్పారు. ఆ ఇంజనీర్ల యొక్క అనేక సలహాలు తీసుకునే కేసీఆర్ గారు అనేక నిర్మాణాలు చేపట్టారు. ఇవాళ మన తెలంగాణ వచ్చాక మొన్నటి వరకు పరిస్థితి యావత్ తెలంగాణ చూసుకుంటే ఎన్ని చెక్ డ్యాములు కట్టాం, ఎన్ని వాగులలో వంకలలో నీరును నిల్వ చేసుకున్నాం, 48,000 పైగా చెరువులని మనం పునర్నిర్మించుకున్నాం కదా, చెక్ డ్యాముల నిర్మాణం చేసుకున్నాం కదా, యావత్ వాగులు వంకలు ఏర్లు అన్నిటినీ రిజర్వాయర్లుగా చేసుకున్నాం కదా. తత్ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి కదా. భూగర్భ జలాలు పెరిగిన ఫలితంగానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి సాగునీరు అందింది కదా. మహబూబ్నగర్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, నల్లగొండ జిల్లాలో ఒక పార్ట్ కానీ, వరంగల్ జిల్లాలోని ఒక పార్ట్ కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక పార్ట్ కానీ, మరి కరువుతో పీడింపబడుతున్న సాగునీరు నోచుకొని, తాగునీరు నోచుకొని ఈ రాష్ట్రం ప్రతి మారుమూలలో ప్రతి ఎకరాకి భూగర్భ జలాలు పెంచి ఇటు రిజర్వాయర్ల ద్వారా, సాగునీరు ద్వారా, ప్రాజెక్టుల ద్వారానే కాకుండా భూగర్భ జలాల ద్వారా ప్రతి ఎకరాకి సాగునీరు అందిస్తేనే కదా, నాణ్యమైన విద్యుత్తుని ఇస్తేనే కదా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పంటలు పండింది. 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందంటే ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే ఇది కేసీఆర్ గారి ఆలోచన విధానం కదా, నీటి తీరువ విధానం కదా. ఊరికనే పంటలు పండాయా? ఊరికనే రాష్ట్రం అంతా నీరుందా? 24 గంటల నాణ్యమైన నీరు ఇస్తే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ నీరుంటే అక్కడ రైతులు మోటార్లు వేసుకొని పండించుకున్నారు కదా అద్భుతంగా. చెర్లలో కానీ, వాగులలో కానీ, కాలువల్లో కానీ ఇవన్నీ రకాలైనటువంటి నీటి తీరువ విధానాన్ని చేస్తే ఇవాళ భూగర్భ జలాలు ఎక్కడ పోయినాయి? ఆఖరికి నీ ఇసుక మాఫియా చెక్ డ్యామ్లను కూడా బాంబులు పెట్టి పేల్చింది కదయా ఓ ముఖ్యమంత్రి. ఇవాళ యావత్ తెలంగాణలో ఎక్కడ చూసినా, ఏ వాగులో, ఏ వంకలలో చూసినా ఇవాళ లారీలు విపరీతంగా ఇసుక తోడేస్తున్నాయి కదా. భూగర్భ జలాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ వాగులలో నీళ్లు ఉన్నాయి? చెక్ డ్యాములు పేల్చేసి నీళ్ళను వదిలేస్తుంటే ఎక్కడైనా ఒక్క చెరువుకి నీళ్ళని తెచ్చాయా? ఇవాళ దేవాదుల బ్రహ్మాండంగా 10 పంపులు ఉన్నాయి కదా, రోజుకి 25 టీఎంసీల పైన ఇలా పంపింగ్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నది కదా. దాదాపుగా 15 లక్షల ఎకరాల స్థిరీకరణ ఇలా ఎస్ఆర్ఎస్పి 7.5 ఎకరాలు కానీ, 5.5 ఎకరాలు దేవాలకు సంబంధించి కానీ మొత్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, నల్గొండలోని కొంత పార్ట్ కానీ, ఇవాళ మెదక్ జిల్లాలోని కొంత పార్ట్ కానీ ఈ దేవాదుల ద్వారా పుష్కలంగా చెరువులు నింపే అవకాశం ఉంటే, సాగునీరు అందించే అవకాశం ఉంటే, ఎప్పటి నుంచో నీళ్లు వారుతుంటే ఎందుకు నువ్వు పంపింగ్ చేయలే? సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తయింది కదా, మొన్న 3 పంపులు ఆన్ చేశారు. మరి వర్షం నీరు ఫ్లడ్ మొదలైన కంచెలి ఎందుకు పంపింగ్ చేయలే? ఇది కదా కుట్ర, ఇది కదా వరంగల్ ప్రజలకి నువ్వు చేస్తున్న మోసం దగ. ఇవాళ చెర్లలో కనుక నీరుంటే బ్రహ్మాండంగా నాట్లేసుకునేది కదా, పంట పండేది కదా, రైతులకు గుండె ధైర్యం ఉండేది కదా. ఈ ఏడుపు కొట్టు మాటలు, ఈ దగాకోరు మాటలు నువ్వు మాట్లాడాల్సిన దుస్థితి కూడా ఉండకపోవు కదా. ప్రజలకి విజ్ఞప్తి చేసే ముందు, ఆరుతడి పంటలు వేసుకోవాలనే ముందు ఈ నీటిని ఎట్లా ఒడిసి పట్టుకోవాలి, ఎట్లా పంపింగ్ చేసుకోవాలి, ఎక్కడికి నీటిని చేర్చాలి అనే కనీస అవగాహన లేని సన్యాసి ముఖ్యమంత్రి రిటైర్డ్ ఇంజనీర్లని బెదిరిస్తావా? అలాంటి త్యాగ పురుషుల మీద అవాకులు చెవాకులు పేల్తావా? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జీవితం అంతా నీటి కోసం, తెలంగాణ ప్రాజెక్టుల కోసం తనలాడిన మహా పెద్ద మనిషి. అలాంటి గొప్ప వ్యక్తి కన్నీటి నీరు పెట్టించినావు కదరా, దౌర్భాగ్యుడా, ఏడిపించావు కదరా.
మా జీవిత ఫలంగా సమ్మక్క బ్యారేజీ బ్రహ్మాండంగా ఉంది కదా, దాని కింద ఉన్న సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ కూడా బ్రహ్మాండంగా ఉంది కదా, సుందిల్ల అన్నారం బ్రహ్మాండంగా ఉంది కదా. ఆ రెండు కుంగిన పిల్లర్లని పునర్నిర్మించడానికి, రిపేర్ చేయడానికి నీకు 2.5 ఏళ్ళు పట్టింది. రిపేర్ చేయడానికి ఆ ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదని చెప్పని నేను తెలియజేస్తున్నాం. ఇది కేవలం కేసీఆర్ గారి మీద కుట్ర. కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పని ఏ ప్రచారం అయితే చేశారో, రాజకీయంగా ఏ రకంగా అయితే లబ్ధి పొందారో, ఆ లబ్ధి పొందిన రాజకీయాన్ని నిలపాలంటే కేసీఆర్ గారికి మళ్ళీ శాశ్వత కాళేశ్వరం నిర్మించిన కీర్తి రావద్దని, అన్నదాత కీర్తి రావద్దని, రైతు బాంధవుడిగా కీర్తి రావద్దని చెప్పని అప్రతిష్ట పాలు చేయడం కోసం నిరంతరం కుట్రలు ఇవాళ బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో చేస్తూ ఈ రెండు ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు కేసీఆర్ గారు లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ ఈ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఇది పనికిరాని ప్రాజెక్టుగా చెప్పడం కోసం రైతుల నోట్లో మట్టి కొట్టడం, కంట్లో కారం కొట్టడం తప్ప మరోటి కాదు. ఇది మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నిజాలను ముందు పెడతాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, మరింతగా అన్ని రకాలైనటువంటి ఈ డీటెయిల్స్ కానీ, ఈ నివేదికలు కానీ, ఈ అంశాలు కానీ, ఈ సాంకేతికపరమైన అంశాలు కానీ ప్రజల ముందు నుంచి చైతన్యవంతం చేసి నువ్వు చంద్రబాబు చేస్తున్న కుట్రలు ప్రజాక్షేత్రంలో తేల్చి ఎండగట్టి నిన్ను తాడి చెట్టు లోతులో పాతి పెట్టకపోతే మేము తెలంగాణ బిడ్డలమే కాదు బిడ్డ, కాచుకో రేవంత్ రెడ్డి. శాసనమండలి సభ్యులు తక్కలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడిన దాన్ని పూర్తిగా ఏకీభవిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం కోసం నీళ్ళు అడిగితే కేటీఆర్, హరీష్ రావు రక్తం చిందించాలని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, నువ్వు రక్తం మరిగిన పిశాచివా? ఇంతసేపు రక్తమే కళ్ళ చూడాలా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరుల త్యాగాలు, అనేక మంది మాలాంటి విద్యార్థి యువకుల యొక్క రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఇంకా నీకు రక్తదాహం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నావా? అదేవిధంగా రైతాంగానికి నీళ్ళ దాహం అయితే రేవంత్ రెడ్డికి ఏమో డబ్బు దాహం మొదలైంది. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేరుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భం. ఇవాళ మేము స్ట్రేట్గా అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. ఇవాళ వీరు మాట్లాడే భాష ఓ అహంకారంతో తలకెక్కి అన్నదాతలను అవమానించే విధంగా తెలంగాణ సమాజాన్ని, మరి ఇట్లాంటి మీరు మాట్లాడే భాషను చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర డీజీపీ గారిని, హింసను ప్రేరేపించే విధంగా, చావును కోరుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపైన తక్షణమే బిఎన్ఎస్ యాక్ట్ 351, 352, 196, 353 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఇవాళ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర డీజీపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇష్టం వచ్చినట్టు మీరు ఏది మాట్లాడినా మా పార్టీ నాయకులు బాల్క సుమన్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది రాష్ట్ర నాయకుల పైన, మా క్రిషాంక్ గారు కావచ్చు, అనేక మంది పైన ఒక రీట్వీట్ చేసినా, ఒక మాట మాట్లాడినా మా మీద అక్రమ కేసులు బనాయించి బాల్క సుమన్ గారు ఏదో కాల్స్తాడు కూర్స్తాడని చెప్తే 27 రోజులు జైల్లో పెట్టినావు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ అందుకే చుట్టం కాకుండా ఉండుంటే తక్షణమే రాష్ట్ర డీజీపీ గారు హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి విచారించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఒకసారి కనుక గమనిస్తే, ఇలా మేము ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు. అదేవిధంగా ఇవాళ మేము అడుగుతున్నాం, మీకు రక్తదాహం నీకు కావాలనుకుంటే ఇవాళ మా పార్టీ విద్యార్థి విభాగం, మా పార్టీ యువజన విభాగం తెలంగాణ భవన్లో రక్తదానం చేస్తూ ఉన్నది. సరిపోతుందా రక్తం? ఇంకా జిల్లాల వారీగా ఎక్కడికక్కడ రక్తదానాలు శిబిరాలు పెట్టి ఆ రక్తాన్ని నీకు మరి ప్యాక్స్లో పంపించమంటావా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు
ఉద్యమంలో అనేక మజిలీలో కొట్లాడిన వాళ్ళు అనేక మంది రక్తం చిందించారు. అయినా మీకు ఇది యొక్క రక్తదాహం తగ్గిపోలే. కాబట్టి ఇవాళ అడుగుతా ఉన్నాం మేము, ఇవాళ మీరు నిరుద్యోగులకు ఇస్తానని 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోలేదు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తే వారి రక్తం కూడా అడుగుతారా మీరు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ కళాశాల యాజమాన్యాలు కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. వారు మరి మా ఫీజు రియంబర్స్మెంట్ కావాలని అడిగితే వారి రక్తం కూడా అడుగుతారా మీరు? ఇంకా ఎంతమంది రక్తం కావాలా మీకు? అందుకనే డెఫినెట్లీగా ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఒక పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఒక హిట్లర్ మాదిగా వారే అన్నారు, నేను హిట్లర్ ఎగ్జాంపుల్ అని చెప్పి. కాబట్టి ఇలా తుగ్లక్ పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండి ప్రజలను అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ప్రజలు అన్నిటినీ గమనిస్తూ ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం పైన క్షమాపణ చెప్పాలి. ఇవాళ షాబాద్లో సైకో ఏ విధంగా 6 మందిని హత్య చేసిండో, ఆ షాబాద్లో సైకోకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమి తేడా లేదు, ఏం వ్యత్యాసం లేదు. ఇద్దరు సమానంగానే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే చట్టం చుట్టం కాకుండా ఉండుంటే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి పైన చట్టరీత్యా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.